వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MNB విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలా నేను మీ అందరి ముందుకు వచ్చి ఇలా మాట్లాడటం చాలా రోజులు అయిపోయింది కదా. సో నాకు కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది లైవ్లో ఇట్లాగా వాయిస్ ఇవ్వటం. సో ఈ రోజు నేను మీ అందరి ముందుకి ఒక మంచి హ్యాపీ థింగ్ని షేర్ చేసుకోవడానికి వచ్చేసాను అనమాట. సో ఏంటి అనుకుంటున్నారా, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా మన ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ అవ్వాలి అండ్ సిల్వర్ ప్లే బటన్ రావాలి అనేసి. 100K అయితే హిట్ చేసేసాం. సో 100K సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ మనల్ని ఒక 1 month అనలైజ్ చేస్తుంది అనమాట. అంటే పలానా ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు, అది కాన్స్టెంట్ గా కంటిన్యూ అవుతుందా ఆర్ ఎల్స్ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారా, లేదు అంటే వ్యూస్ వాచ్ టైమ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ తగ్గుతున్నాయా, లేదు అంటే కొత్తగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారా అనేది ఇవన్నీ ఒక అనలైజ్ చేస్తూ ఉంటారనమాట. సో 100 ఫుల్లీ మన ఛానల్లో 100K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత గ్రోత్ అవుతూనే ఉంది కానీ తగ్గలేదనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే 100.2 అంటే 1,02,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. సో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కానీ తగ్గలేదు. అది ఒక ప్లస్ పాయింట్. 100K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకి ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉండాలన్నమాట. సో అట్లాగే అనలైజ్ చేసి ఒక 1 month వాళ్ళు పూర్తిగా చూసిన తర్వాత మనకు ఒక మెయిల్ పంపిస్తారనమాట. సో మీరు 100K సబ్స్క్రైబర్స్ హిట్ అయ్యారండి, మీరు సిల్వర్ ప్లే బటన్ కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. సో అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 week వచ్చింది. సో అది వచ్చి కూడా మనకి ఒక 3 days అవుతుంది అనమాట. సో నాకు వేరే ఊర్లో విజయవాడ వెళ్లాల్సి ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చేసరికల్లా కొంచెం లేట్ అయింది. అది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి, మీతో ఎప్పుడు షేర్ చేసుకోవాలి అనేది ఇంతవరకు ఆత్రంగానే ఉంది. సో ఫైనల్ గా ఇదిగోండి మన సిల్వర్ ప్లే బటన్ యూట్యూబ్ నుంచి ఇలా వస్తుంది అనమాట రావడం. నేనైతే రాగానే ఓపెన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇట్లాగా వీడియోలో చూస్తూనే ఓపెన్ చేద్దాము, అప్పుడే ఎగ్జైట్మెంట్ అవన్నీ కూడా మనము వీడియోలో క్యాప్చర్ అవుతాయి అనేది అస్సలు రాగానే ఓపెనే చేయలేదు. సో మీ అందరి ముందు ఇప్పుడైతే ఈ సిల్వర్ ప్లే బటన్ ని ఓపెన్ చేస్తున్నాను. అందరం కలిసి ఓపెన్ చేసేద్దాం రండి. ఇదిగోండి ఇంకా నేనైతే బాక్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది ఎటు నుంచి ఓపెన్ చేయాలి అర్థం కాలేదు, ఎందుకంటే అది ఫుల్ చుట్టూరు మొత్తం కూడా ప్యాక్ చేసి ఉందనమాట. ఇంకా నెమ్మదిగా కూర్చొని ఓపెన్ చేశాను. నేను మా వారిని వచ్చి కూర్చోండి అంటే అసలు ఎంత షై ఫీల్ అవుతారో, తనకి కెమెరాలో కనిపించడం అంత నచ్చదనమాట. ఈ ఒక్కసారన్నా రండి కెమెరా ముందుకి అని అడిగితే ఇదిగోండి వచ్చి ఇంక ఇలా కూర్చున్నారు. ఇంక ఇద్దరం కలిసి దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాము. సో నేను ఫ్రెండ్ కనిపించడానికి ఎంత సపోర్ట్ ఎంత వర్క్ చేస్తున్నానో మా వారు బ్యాక్ ఎండ్ నుండి ఇట్లాగా వీడియోస్ నేను కనిపించడానికి, అంటే కుకింగ్ వీడియోస్ టిప్స్ వీడియోస్ కాకుండా వ్లాగ్ వీడియోస్ అన్నీ కూడా మా వారు మాత్రమే షూట్ చేస్తారనమాట. ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఫెస్టివల్స్కి ఇలాంటివన్నీ కూడా మా వారి హెల్ప్తోనే నేను ఇట్లాగా మీ ముందుకి రాగలిగాను. కాబట్టి మా వారికే ఫస్ట్ ఈ గిఫ్ట్ని నేను ఏమంటారు ప్రెజెంట్ చేస్తాను, నేను డెడికేట్ చేస్తాను మా వారికి ఫస్ట్. ఎందుకంటే తను అంత సపోర్ట్ చేస్తారనమాట. ఫస్ట్ నేను కుకింగ్ వీడియోస్తో స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు కెమెరాలో కనిపించకుండా నేను చేసేదాన్ని. తర్వాత మా వారే సపోర్ట్ చేసి నువ్వు కెమెరా ముందుకి వచ్చి చెయ్యి, అప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోస్ అవి అన్నప్పుడు చాలాసార్లు ఆలోచించి ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యి ఇట్లాగా కెమెరా ముందుకి రావడానికి కారణం మా వారే అనమాట. ఇంకా ఫైనల్గా మా వారితోనే కూర్చొని ఇట్లా ఓపెన్ చేస్తూ ఈ సిల్వర్ ప్లే బటన్ని చాలా చాలా హ్యాపీగా అనిపించింది. తనే ఫస్ట్ కంగ్రాచులేట్ చేశారు. సో ఇంకా పిల్లలం మేమందరం కూర్చొని ఇదిగోండి ఇట్లాగా సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేశాను. చెప్పాను కదా ఇది వచ్చి కూడా 3 days అవుతుంది. సాటర్డే వచ్చింది అండ్ నేను మండే ఓపెన్ చేస్తున్నాను. సో ఈ 2-3 days నేను ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దాము, ఎప్పుడెప్పుడు దీన్ని చూద్దాము అనిపించింది. సో ఫస్ట్ ఒకసారి నేను చూసేసాను అనుకోండి, ఆ ఎగ్జైట్మెంట్ అది అంతా కూడా క్యాప్చర్ అవ్వదన్నమాట వీడియోలో. అందుకే నేను కావాలని వెయిట్ చేసి ఇప్పుడే ఓపెన్ చేశాను. ఎంత బాగుందోనండి సిల్వర్ ప్లే బటన్, చాలా చాలా నచ్చింది నాకు. సో నేను అందరి వీడియోస్ బ్లాగ్స్ చూసినప్పుడు ఇదేంటి ఇంత పెద్దగా ఉండేది, నాకు కొంచెం చిన్న సైజ్ అనిపించింది ఏంటి అనుకున్నాను. కానీ సేమ్ అందరికీ ఎప్పుడు ఇట్లాగే మీడియం సైజులోనే ఉంటుంది, మరీ చిన్నది కాదు. ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. నాకైతే దాంట్లో మిర్రర్ లాగా ఉంది కదా, దాంట్లో మనం కనిపిస్తాం అనమాట. ఆ యూట్యూబ్లో నా ఫేస్ కనిపించినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్. ఇన్ని రోజులు కష్టపడిన ఈ
ఇన్ని రోజులు కంటిన్యూస్గా డ్రాబ్యాక్ అవ్వకుండా గివప్ ఇవ్వకుండా చేస్తూ వచ్చినందుకు చిన్న అప్రిషియేషన్ లాగా యూట్యూబ్ మనకి పంపించిన ఈ గిఫ్ట్తో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ నాన్న అత్త మామయ్య మా వారు ఎంతైతే సపోర్ట్ చేస్తూ ఉంటారో అలాగే పిల్లల కోఆపరేషన్ కూడా అలాగే ఉంటేనే మనం వీడియోస్ తీయగలం. వీళ్ళు వీడియోస్ తీసేటప్పుడు కొంచెం నన్ను విసిగిస్తారనమాట. నేను వీడియో షూట్ చేయటం స్టార్ట్ చేయగానే గొడవ ఆడటం, కొట్టుకోవటం, లేదంటే పలానాది కావాలని గొడవ చేయడం, ఇలా చేస్తూ ఉన్నా కానీ వాళ్ళని కంట్రోల్ చేసి మేనేజ్ చేసి అలా కొంచెం సైలెంట్గా ఉంచి ఆ వీడియోస్ తీసేటప్పుడు కొంచెం కోఆపరేట్ చేస్తారనమాట. వాళ్ళకి నచ్చింది ఏదన్నా ఇవ్వటం, నచ్చినవి కలర్స్ ఇలాంటివి ఎక్కువ ఇష్టంగా ఆడుతూ ఉంటారు. బుక్స్ కలర్స్ ఇస్తే ఇంకా వాళ్ళకి వేరే ప్రపంచం ఉండదు. ఇంకా అట్లాగా ఆ కలరింగ్ డ్రాయింగ్ అవి రాస్తూనే ఉంటారు. ఇదిగోండి, ఇంకా నేను ఇప్పుడైతే కేక్ని అయితే కట్ చేస్తున్నాను. మా వారు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే తెచ్చారనమాట. ఇట్లా స్పోమ్ అలాగే ఈ కేక్ తెచ్చారు. సో ఇంకా దీన్ని కట్ చేద్దాము అనేసి ముందు సిల్వర్ ప్లే బటన్ని ఓపెన్ చేసేసి దాన్ని అన్బాక్స్ చేసి ఆ తర్వాత ఇప్పుడు కేక్ని అయితే కట్ చేస్తున్నాను. సో కేక్ కూడా చాలా మంచిగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉందంట. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పారు అండ్ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు, అందుకే చాలా ఫ్రెష్గా అనిపించింది. దీంట్లో ఎటువంటి ఇంకా కలర్స్ లాంటివి ఉండవన్నమాట. ఇవి నాన్ కలర్ అని చెప్పి తీసుకుంటారు. జస్ట్ ఆ పైన ఒక్క జల్లు మాత్రమే ఉంటుంది, కానీ ఇంకా లోపల మొత్తం కూడా మనకి కేక్ బేసే ఉంటుంది. కూలింగ్ కేక్ అయినా కానీ ఇంకా ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లాంటివి యూజ్ చేయకుండా తెస్తారనమాట. పిల్లలు మనం అందరం తింటాం కదా అనేసి. అందుకే పెద్ద కలర్స్ ఫ్లేవర్స్ అట్లాగా ఉంటాయి కదా, అవి ఏమీ వేయించకుండా సింపుల్గా ఇలాగా తెస్తారు. ఇదిగోండి, కేక్ని అయితే ఇట్లాగా 100K అని రాపించి తెచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ముందు నాకు చెప్పలేదు అనమాట కేక్ తెస్తాను ఈవినింగ్ ఇలా చేద్దాము అని. సో తను ఆఫీస్కి వెళ్ళి 4కి 5కి ఆ టైంలో కాల్ చేసి చెప్తే సో ఇంకా తను వచ్చేసరికల్లా రెడీ అయ్యి ఉంటే ఇట్లాగా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాము. ఇదిగోండి, పిల్లలు అందరం కూర్చొని చక్కగా కేక్ని అయితే కట్ చేస్తున్నాను. పిల్లలకైతే ఇట్లాగా ఈ ఫోమ్ స్ప్రేస్ లాంటివి అస్సలు తెలియదు. వాళ్ళని ఎప్పుడు బర్త్డే పార్టీస్కి కూడా తీసుకెళ్ళాను అనమాట బయటికి. ఇట్లా ఈ ఫోమ్ చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. ఇంకా మా అత్తయ్య కూడా ఇదిగోండి ఇట్లాగా కేక్ తినిపిస్తూ ఉన్నారు. సో ఇంట్లో వాళ్ళు నాకు కంగ్రాచులేట్ చేశారు. మీ అందరు కూడా కంగ్రాచులేట్ చేస్తారు అండ్ మీ అందరు చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు మెసేజ్ పెట్టగలిగినా పెట్టలేకపోయినా నన్ను సపోర్ట్ చేస్తూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో సిల్వర్ ప్లే బటన్ తీసుకున్నందుకు మీ అందరు భాగమై ఉంటేనే నాకు ఈ 100K మెంబర్స్ ప్లస్ ఈ సిల్వర్ ప్లే బటన్ మీ వల్లనే. సో ఇంట్లో చేసుకున్నాను కదా, సెలబ్రేషన్ అయిపోయింది అండ్ మా ఇంటి కింద ఉన్న వాళ్ళందరికీ కూడా కేక్ ఇచ్చేసి ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట, 9:30 ఆ టైం అయిపోయింది. సో ఇంకా అప్పుడే ఆ టైంలోనే నాన్న కూడా ఆఫీస్ నుంచి వస్తారనమాట, 9కి వస్తారు. సో ఇంకా కాల్ చేసి చెప్పాము ఇట్లా వస్తాము అనేసి. ఇదిగోండి, ఇంకా వాళ్ళకి చెప్పలేదనమాట సిల్వర్ ప్లే బటన్ వచ్చింది తీసుకొని వస్తాము అని. వాళ్ళు సర్ప్రైజ్ అయిపోయారు బాగుంది అనేసి. ఇదిగోండి, మా తమ్ముడు కూడా కాల్ చేసి తనకు కూడా చూపిస్తూ మాట్లాడుతున్నాం అనమాట. చాలామందికి డౌట్ ఏంటి అంటే సిల్వర్ ప్లే బటన్ గోల్డ్ ప్లే బటన్ అంటే అది నిజంగానే సిల్వర్ ఉంటుందా అని. అలా ఏమీ కాదు, వెండి పూత అంట. సో అది నిజమా కాదా అని నా డౌట్ అనమాట. తీసుకున్న తర్వాత అర్థమైంది, ఒక లేయర్ వెండి పూత బంగారం పూత అంటారు కదా, అలా అనమాట. సో జస్ట్ మనకి ఆ షైనింగ్ అలాగా కనిపించడానికి జస్ట్ సిల్వర్ని స్ప్రే చేసినట్లుగా అలా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మన ఛానల్ నేమ్ అదంతా కూడా రాపించి ఇచ్చారు కాబట్టి ఇట్స్ వాజ్ టూ గుడ్. ఇంకా దాన్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ కన్ఫ్యూజన్. నేను ఇంటికి వచ్చిన తర్వాత కాదు, సిల్వర్ ప్లే బటన్ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట. అసలు ఇది ఎక్కడ పెట్టాలి, ఎలా ఉండాలి అనేసి. ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు చూపించిన ప్లేస్ ఇదండి.
ఇక్కడ ఒక చిన్న మేక్ ఉందన్నమాట, ఈ మేకకు పెడితే బాగుంటుంది అని మా అత్తయ్య చెప్తారు. నేనేమో ఇంట్లోకి రాగానే ఈ ఎంట్రన్స్లో ఇట్లాగా దీన్ని దగ్గర పెడితే, అంటే ఆ చిన్న పిల్లో లాగా ఉంది చూడండి, అక్కడ పెడితే అక్కడ బాగా కనిపిస్తుంది కదా, బాగుంటుంది ఇంటికి రాగానే అని నా ఫీలింగ్. మా వారేమో నువ్వు ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఎక్కువగా ఇక్కడ నుంచి తీస్తావు కాబట్టి ఈ వెనక వాల్కి ఆ 3 ఫొటోస్లో ఏదన్నా ఒకటి తీసి అక్కడ పెట్టాలని మా వారి ఆలోచన. సో అసలు ఇది ఎక్కడ పెట్టాలి అనేది ఫుల్ కన్ఫ్యూజన్, అసలు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో ఈ వాల్ అయితే నీట్గా ఇలా సెట్ అయిపోయింది, దీన్ని కదిలించడం ఎందుకని నేను అంటాను, కానీ మా వారేమో నువ్వు వీడియోస్ ఇక్కడే ఎక్కువ తీస్తావు కాబట్టి ఇక్కడ బాగా కనిపిస్తుందని మా వారు. సో ఇంకా అసలు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీరు చెప్పండి, ఈ సిల్వర్ ప్లే బటన్ ఎక్కడ పెడితే బాగుంటుంది, ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అనేది మీరు సజెస్ట్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, సో ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది చెప్పండి. ప్రస్తుతానికైతే ఇది ఎక్కడ పెట్టాలి అని హోల్డ్లో ఉందన్నమాట, ఇంకా ఎక్కడ సెట్ చేయలేదు. సో ఈ రోజుటి వీడియోని ఇంతవరకు ఇలా షూట్ చేశానండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.